బాగాలేదన్నావు కదా, ఏమైందిరా? ఏరా భయ్ అమ్మాయి మోకాళ్ళు నొప్పులు నాకు 10 సంవత్సరాల నుంచి చాలా ప్రాణం తీసినట్టు అనిపిస్తుంది రా భయ్. ఎన్నిసార్లు చెప్పినా కూడా తగ్గట్లేదు, సాగట్లేదు. ఎన్ని మందులు వాడానో నాకే తెలియదు. కానీ మంచి డాక్టర్ ఉండి చెప్పరా భయ్ సత్తి. అరే వెంకట్, నాకు తెలుసురా భయ్. నాకు తెలిసిన డాక్టర్ ఒకటి బాగున్నాడు. చెప్పరా భయ్. వాడు మన అమీర్పేట్ లో డాక్టర్ బీబీ రావు. ఆయన అస్తవాచి సూపర్, మంచిగా చూస్తాడా సార్? చాలా బాగా చూస్తాడు. నాకేమో గ్యాస్ ప్రాబ్లం రా భయ్, ఏమో తక్కువ అయితే లేదు. అది ఏం చేయాలో తెలుస్తలేదు, ఎట్లా తెలుస్తుంది. గ్యాస్ ప్రాబ్లం 15-20 ఏళ్ళ నుంచి ఉన్నది. ఏం తగ్గలేదు. ఎన్నో మందులు వాడినా తగ్గలేదు. అన్ని డాక్టర్ల దగ్గర పోయినా తగ్గుతలేదు. డాక్టర్ అంటే మంచోడట కదరా. మంచోడంటే మంచోడా ముంచుటోడా? అద్భుతమైన తలపోటుతో ఏం చేయాలి? సర్వరోగ నివారణ దగ్గరికి వెళ్ళండి. నాకు తెలిసిన డాక్టర్ అయితే సూపర్, మంచి సార్ చెప్తున్నాడు కదా మంచి అని. ఆయన ఒకసారి మనం టెస్ట్ చేసుకుందాం, ఎట్లా ఉంటుందో తెలుస్తుంది కదా. మనందరికి బాగా అయితే డాక్టర్ బీబీ రావు. చాలా బాగుంటాడు, ఫేమస్. అమీర్పేట్ లో ఉంటాడు. 9494222288. మాట్లాడండి. లైన్ లో వచ్చాడు చూడండి. హలో డాక్టర్ సాబ్. ఎస్, డాక్టర్ బీబీ రావు హియర్. మా అపాయింట్మెంట్ కి మీరు ఎందరు ఉన్నారు? మీరు? మేము 6 ఉన్నాం సార్. 6 అంటే మరి ఓకే, ఈరోజు వచ్చేయండి సాయంత్రం 5. బాగానే చూస్తారండి, కానీ మంచిగా ఫీజు లేదు, బాగా ఉంచుతారని చెప్తున్నారు. మరి అదేంటి సార్, నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారు జనాలు? 10 మంది 10 రకాలుగా అంటుంటారండి. అవన్నీ పట్టించుకుంటే ఎట్లాగా? మీకు ట్రీట్మెంట్ కావాలా వద్దా? సరే సార్, తప్పకుండా. అయితే మరి వస్తాం సార్ మేము. డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు సార్, డాక్టర్ గారు ఉన్నారు, రండి. నా అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఒక్కసారి సార్ని అడిగేసి వస్తా. సార్ టోకెన్ నెంబర్ 8 సార్ వచ్చారు, అపాయింట్మెంట్ ఇచ్చారంట. మార్నింగ్ ఫోన్ చేశారు సార్. సీనియర్ సిటిజన్స్ పిలవమంటారా సార్? 1 by 1. ఓకే, పిలుస్తాను సార్. రండి సార్, లోపలికి కూర్చోండి. సార్, నా పేరు వెంకటేశ్వరరావు సార్. నాకు 10 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు సార్. విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఎన్ని మందులు ఆడాము, తగ్గట్లేదు. అందరు డాక్టర్ల దగ్గర పోయాం సార్, అయినా ఏమీ నాకు ఉపయోగం లేదు. పైసలు మస్తు ఖర్చు పెట్టినా తగ్గలే. మీ పేరు చెప్పారు సార్ మా దోస్తులు, మీరైతే బాగా చూస్తారని. అమెరికాలో చదివి వచ్చారంట. మాకు ఏదైనా మీ సలహాతోటి మంచి ట్రీట్మెంట్ ఇస్తే నాకు కొంచెం అందరితో తిరగాలని బాగా సరదాగా ఉంది సార్. మరి దానికైనా ట్రీట్మెంట్ మీ దగ్గర ఉందంటే నేను చూపించుకుంటాను సార్. ట్రీట్మెంట్ ప్రతిదానికి ఉంటుంది సార్. దాని మీకు ఎవరు గైడ్ చేశారు? నాకు దత్తాత్రేయ గారు ఒక ఆయన బాగా మంచి మాకు దోస్త్ అండి. ఆయన రాపోల్ దత్తాత్రేయ గారు నాకు చెప్పిండ్రు. మా దోస్తులు అనమాట వాళ్ళంతా నీకు ఎందుకు రాబా ఈ దగ్గర పో, ఈ డాక్టర్ గారు బాగా చూస్తారని చెప్పి చెప్పిండ్రు. అందుకని మీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నేను చూసి ఇప్పుడు 10 డాక్టర్లను చూసాం సార్. అయినా ఏమి మాకేం తగ్గలేదు సార్. అందుకని చెప్పి ఒకసారి ఏదైనా మీ దగ్గరికి వచ్చిన తర్వాత చూపించుకున్నాము. పైసలు ఎంతైనా పర్లేదు సార్, మాకు ట్రీట్మెంట్ కావాలి సార్. నేను ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి మస్తు ఖర్చు పెట్టినా, కానీ తగ్గలేదు. కనీసం మీ దగ్గరికి వచ్చి తగ్గుతున్న ఆశతోటి మా దత్తాత్రేయ సాబ్ చెప్పింది కాబట్టి వచ్చినాం. అందుకని ఏదో మీ దగ్గరికి వస్తే మాకు కొంచెం ఆ ట్రీట్మెంట్ మంచిగా చేసింది అనుకో, నేను కూడా కుర్రోళ్ళ తిరగాలని సరదా సార్ నాకు. అంటే ఇది ఎన్నాళ్ళ నుంచి ఉందండి మీకు? 10-15 ఏళ్ళ నుంచి సార్ నాకు ఉంది. 10-15 ఏళ్ళ నుంచి ఉంది. 10-15 ఏళ్ళ కిందట హ్యాపీగా నడిచేవాళ్ళు. బ్రహ్మాండం పరిగెత్తేవాడిని సార్. రన్నింగ్ రేస్ నాకు. రన్నింగ్ రేస్, కబడ్డీ ఆడేవాడిని, వాలీబాల్ ఆడేవాడిని, అన్నీ ఆడేవాడిని. వెరీ గుడ్. ఇప్పుడు ఏ ఆట ఆడలేకపోతున్నాను సార్. ఓకే. నాకు బీపీ అంతా బాగానే ఉంది సార్. మోకాళ్ళ నొప్పులే అన్నీ బాగున్నాయండి. భయపడాల్సింది ఏం లేదు. మీరు ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారో కానీ ఏమేమి మందులు వాడారో అదేమన్నా? మీ ఫైల్ ఇచ్చాను సార్, ఇక్కడే ఉంది ఫైల్. మీ కాంపౌండర్ ఇంతకుముందు ఫైల్ ఇచ్చాడు. ఓకే. టెస్లాలో మొత్తం చూపించినాను సార్. కిమ్స్లో పోయినా టెస్ట్లో రాసిన పేపర్ ఇచ్చాను సార్. చూడండి, అన్ని వరుసగా పెట్టి అన్నీ వచ్చాను లైన్గా పెట్టి. కిమ్స్లో చూపించా సార్, కేర్లో చూపించాను, అపోలో చూపించాను. ఎక్కడ చూసినా తగ్గలేదు సార్. నాకు మంచిగా అయిందంటే ఎంత సంతోషం సార్. మీ పేరు చెప్పుకొని నేను హాయిగా తిరుగుతాను. ఓకే, థ్యాంక్స్ అండి వెంకటేశ్వరరావు గారు. మీరు ఈ నమ్మకంతో వచ్చారు. దత్తాత్రేయ గారు బాగా గైడ్ చేస్తారు. మీరు ఎన్ని టెస్టులు చేయించుకున్నారో, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారో మర్చిపోండి. ఇప్పుడు అన్ని టెస్టులు ఒకసారి
మొదలుపెట్టి ఫ్రెష్గా తీద్దాము. తీసిన తర్వాత మీకు కుర్రోళ్ళలాగా పరిగెత్తేటువంటి అవకాశాన్ని కల్పించే బాధ్యత నాది. మంచి మా ఇది రావాలి సార్. డెఫినెట్గా. అయితే ఈ మందులు వాడండి. ఈ మందులు వాడి ఈ టెస్టులు చేయండి. ఓకే ఓకే. ఇవన్నీ ఎక్కడ చేస్తారు సార్? టెస్లాకి వెళ్ళండి. అక్కడే చేయడం పాతాళ దగ్గర కాదు, టెస్లా ఈ అమీర్పేట్ బ్రాంచ్లో టెస్లా ఉంది. ఓకే. అమీర్పేట్ బ్రాంచ్లో టెస్లాలో పోయి మీరు పాత ఏం చూపించగలరు. ఎందుకంటే ఇప్పుడు ల్యాబ్లో ఎట్లా ఉందంటే అంతా చెప్పకూడదు, ఓకే, మీరు వినకూడదు. మీ డబ్బు వేస్ట్ కావద్దు, ఆ టైం వేస్ట్ కావద్దు. కాబట్టి అవన్నీ టెస్ట్ చేయించి ఆ మందులు వాడండి. ఓకే. రిపోర్ట్స్ వెంటనే అయిపోరు. ఓకే. ఒక 10 days మందులు రాశాను. అది అంటే రిపోర్ట్లు వచ్చినా మళ్ళీ రావచ్చా సార్? ఆ మందులు వాడి ఆ రిపోర్ట్స్తో వచ్చేయండి. ఓకే. ఒక వారం తర్వాత రమ్మంటారా? రైట్ సార్, థ్యాంక్ యూ. ఫీజు మీ కంపౌండర్కి ఇచ్చాను సార్. సార్ 9 నెంబర్ వచ్చారు సార్, పిలవమంటారా? రమ్మని. నమస్తే సార్, నా పేరు సుబ్బారావు సార్. నేను బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్నాను. విపరీతమైన తలపోటు ఒక వారం 10 రోజుల నుంచి. అంతకుముందు బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్నా చక్కగా ఉన్నాను సార్. చక్కగా ఉండడానికి తలపోటుతో చచ్చిపోతున్నాను సార్ 10 సంవత్సరాల నుంచి. ఇప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి ఉంది. ఈ మధ్య 10 రోజుల నుంచి అయితే విపరీతంగా ఉంటుంది. అసలు పని చేయలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను. సంబంధించిన ఫైల్ సార్, నా ఫైల్ అండి ఇది. ఇది ఏంటి సార్? ఇది బీపీ టెస్ట్ చేస్తున్నారా? బీపీ ఉంది సార్ నాకు. ఓకే. టాబ్లెట్స్ వాడుతున్నా? టాబ్లెట్స్ పొద్దున ఒకటి రాత్రి ఒకటి వాడుతున్నాను. కానీ ఏం తగ్గట్లేదు సార్ అసలు. అంటే షుగర్ కంప్లైంట్ ఏమన్నా? షుగర్ అంతగా లేదు కానీ బీపీనే ఉంది సార్. అంతగా లేదంటే కొంచెం ఏదో కొంచెం నామినల్గా కొంచెం ఉంది అనుకోండి. ఓకే. షుగర్కి ఏమన్నా వాడుతున్నాను. కానీ డ్యూటీ చేసేటప్పుడు విపరీతమైన తలపోడుతూ అసలు ఏం పని చేయలేకపోతున్నాను సార్. నేను స్టాఫ్ మీద ఊరిక కోపడుతున్నాను. వాళ్ళేమో తిరగబడుతున్నారు. యూనియన్లు అంటూ అదంటూ ఇదంటూ హడతాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. దత్తు అని చెప్పేసి నా ఫ్రెండ్ ఉంటే మీ పేరు చెప్పాడు. ఏదో అమలాపురంలో ఉండేవాళ్ళంట కదా మీరు, అమెరికా వెళ్ళేసి బాగా చదివేసి ఏదో చేశారని చెప్పేసి చెప్పాడు. అందు గురించి మీ దగ్గరికి వచ్చాము సార్. కొంచెం ఈ జబ్బు ఎలా అయినా తగ్గేటట్టు చూడండి సార్. బీపీ బిల్లులు రెగ్యులర్గా వాడండి. అలాగే సార్. ఎందుకంటే బీపీ కొంచెం ఎక్కువగా ఉంది. తర్వాత మీకు ఈ బీపీ షుగర్లు తగ్గాలంటే మీరు ప్రశాంతంగా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్లు నా రోజు 5 కిలోమీటర్లు నడుస్తున్నాను సార్. నడుస్తున్నాను. ఆయిల్ ఫుడ్ తింటున్నారు? ఆయిల్ ఫుడ్ అంటే అప్పుడప్పుడు ఎప్పుడన్నా తగ్గిస్తాను. ఆయిల్ ఫుడ్ తగ్గించండి. మీకు ఇంతకుముందు బిల్లులు ఏమి వాడారు? ఇవన్నీ ఇవే సార్. బిల్లులన్నీ ఇవి వాడాము. అవన్నీ కాంపౌండర్కి ఇచ్చాము. చూశాడు, ఏవో రాశాడు, ఇందులో ఫైల్లో రాశాడు అన్నీ కూడా. ఓకే. ఇవన్నీ ఆపేయండి. ఇప్పుడు ఇవన్నీ ఆపేసిన తర్వాత ఆపితే తలపోటు తగ్గదా? నేను రాస్తున్నాను. ఈ బిల్లులు వాడండి. తర్వాత ఈ టెస్టులు కూడా రాయండి. ఈ టెస్టులకి ఎంత అవుతుంది సార్? టెస్టులు అవుతుంది ఒక 5 అంటే 5,000. 5,000 అయితే పర్వాలేదు సార్, కట్టుకుంటారు. కానీ మీ ఫీజు కూడా కొంచెం తక్కువ తీసుకోండి సార్. మీ కాంపౌండర్ ఏమో ఎక్కువ చెప్తున్నారు. కాంపౌండర్తో మాట్లాడండి. సో ఈ పిల్లలు 3 పూటలు వాడండి. ఇది బీపీకి, ఇది షుగర్కి, ఇది బలానికి. ఈ రెగ్యులర్గా వాడండి. తర్వాత ఈ టెస్టులు చేయించండి. టెస్టులు చేయించి మళ్ళీ కలవాలి సార్ మిమ్మల్ని. 5 days తర్వాత రండి. ఈ మందులు వాడితే తలపోటు తగ్గుతుంది అంటారా? డెఫినెట్గా. మీకు ఎవరైతే గైడ్ చేస్తారో మాకు దత్తు చెప్పాడు సార్. అది కరెక్ట్గా తగ్గిపోద్ది. ఎందుకంటే ఈ ఫారిన్ మందులు ఇవి అన్ని చోట్ల కూడా దొరకవు. అంటే నేను మళ్ళీ మామూలుగా డ్యూటీ చేయగలను అంటారా? చక్కగా డ్యూటీ చేయగలరు.
మీ డ్యూటీ మీరు చేయగలరు. హ్యాపీగా వాకింగ్ చేయండి, హ్యాపీగా భోజనం చేసి నిద్రపోవచ్చు, హ్యాపీగా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో హాయిగా ఉండొచ్చు. అలాగే సార్. కానీ ఖర్చు అవుతుంది. ఖర్చు అంటే కొంచెం మొత్తం అయితే ఖర్చు పెట్టుకోవాలి. ఈ బిల్లలకైతే 5,000 అవుతుంది. ఈ టెస్టులకి చాలా అవుతుంది, భరించాల్సి ఉంటుంది. అలాగే సార్. ఓకే, కానీ డెఫినెట్గా తగ్గిపోతుంది. మీ మీద నమ్మకంతో వచ్చాము, కొంచెం చూడండి సార్. నమస్తే సార్. మందుల షాప్లో ఇక్కడే మందులు ఉన్నాయి సార్. మందుల షాప్లో మన దగ్గర మందుల షాప్లో అది ఫారిన్ మందులు సార్, తీసుకోవాలి సార్ కంపల్సరీ. మీరు తగ్గిన తర్వాత చూడండి, డాక్టర్ గారి విలువ ఏంటిదో తెలుస్తుంది మీకు, తగ్గిపోతాయి సార్. మంచి చూడండి, మీరు చూడండి, మందుల షాప్కి వెళ్ళండి. ఇక్కడ మా దగ్గర మందుల షాప్లో దొరుకుతాయి సార్, తీసుకోండి. టోకెన్ నెంబర్ 8 కదా సార్. సార్ దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ కూర్చోండి. నమస్కారం సార్. అదే మీ గురించి చాలా మంది చెప్పారు, చాలా మంచి డాక్టర్, చాలా ఇదని చెప్పి. మీరంతా ఒక టీమా? ఒక టీం అండి. మీ అందరినీ దత్తుగానే పంపించారు? దత్తుగారు పంపించారు. ఎక్సలెంట్. ఆయన ఒక్క రోగం లేదు. అవును, ఆయనకి సార్ ఆయన సంబంధించిన ఫైల్ సార్. గ్యాస్, మామూలుగా గ్యాస్ ప్రాబ్లం సార్, అసలు విపరీతంగా అయిపోతుంది. అసలు ఎట్లా అంటే ఇక చాలా అంటే చాలా బాధ ఉంది. మామూలుగా వెళ్ళినా కూడా గ్యాస్ ప్రాబ్లం ఎప్పటి నుంచి? ఇక పుట్టినప్పటి ఉంది సార్. ఇక పుట్టినప్పటి నుండి ఉంది గ్యాస్ ప్రాబ్లం. విచిత్రంగా ఉంది. అదే పుట్టినప్పటి నుంచి ఉండడం ఏంటి? మధ్యలో వచ్చింటుంది, మధ్యలో సరిగా భోజనం చేయక డ్యూటీ చేస్తారా? డ్యూటీ ఇప్పుడు రిటైర్ అయిపోయాను సార్ మొన్న. అంతవరకు అంటే ఇక బాగానే ఉండేది. రీసెంట్లీ నుండి ఇక అంటే అంత శాకాహారం కాబట్టి ఇక పప్పు అవి ఇవి అన్నీ అవే ఎక్కువ తింటుంటాం ఇక మేము. దాంతో ఇక ఇది తగ్గడం లేదు సార్, గ్యాస్ ప్రాబ్లం అనేది విపరీతంగా అవుతుంది. పర్లేదు కదా సార్, తగ్గిపోద్ది కదా. రాత్రిపూట నిద్ర బాగా పడుతుందా? నిద్ర పర్లేదు, బాగానే పడుతుంది. ఆకలి బాగా వేస్తుందా? ఆకలి విపరీతంగా ఉంటుంది, దాంతో ప్రాబ్లం గ్యాస్. ఆకలి విపరీతం అంటే ఆ భోజనాన్ని మీరు తినేలాగా ఉందా, లేకపోతే మీరు మిమ్మల్ని ఆ భోజనం తినేలాగా అంత ఆవురావురు ఉంటుందా? అంత ఆవురావురుగానే ఉంటుంది. మేమే భోజనం తినేసేయాలి అంతే. భోంచేస్తారు మొత్తం భోంచేస్తాం సార్. టైంలీ భోంచేయరు? టైం అనేది దొరకడం లేదు. ఓకే, మీకు సర్కిల్ కూడా ఎక్కువ ఉన్నట్టుంది కదా? సర్కిల్ అంతా ఫ్రెండ్స్ అంతా ఎక్కువనే ఉన్నారు. అయితే టైము మీరు బయట తిరుగుతున్నారు, బయట తిరుగుతూ సర్కిల్లో టైం వేస్ట్ చేసుకుంటూ భోజనం ఇన్ టైంలో చేయట్లేదు. అందుకని మీకు ఈ గ్యాస్ ప్రాబ్లం ఉంది. మొదటి నుంచి మీరు చిన్నప్పటి నుంచి బాగా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నట్టుంది కదా? అవును సార్. అయితే ఈ మందులు వాడండి, ఒక 5 డేస్కి రాస్తున్నా. తర్వాత ఈ గ్యాస్ అనేది ఈ మొత్తము ఏదో ప్రాబ్లం ఉంటుంది. అబ్డామిన్ టెస్ట్కి కొన్ని టెస్టులు రాస్తాను. అవి ఎంత అవుతుంది సార్? డబ్బు బాగా ఖర్చు అవుతుందండి. అదే అంటే మేము కూడా ప్రిపేర్ కావాలి కదా. ఖర్చు అవుతుంది, ఎందుకంటే మరి ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది కదా. అదే క్రానికల్గా ఉంది, చిన్నప్పటి నుంచి అంటున్నారు. సో దీన్ని తగ్గించుకోవాలంటే ఈ టెస్టులు కంపల్సరీ చేయించాలి. చేయించి ఈ మందులు 2 పూటలు వాడండి సార్. ఈ టెస్టులు చేయించండి. టెస్టులు చేయించి కరెక్ట్గా ఒక 5 డేస్ తర్వాత రండి. 5 డేస్ తర్వాత. ఎందుకంటే మా దత్తాత్రేయ గారు చెప్పారు కాబట్టి స్పెషల్గా మీ దగ్గర రావడం. మీ హస్తవాది మంచిది, లండన్లో చదివారని చెప్పారు. థ్యాంక్ యూ. ఎవరైనా పంపిస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఆ మందుల చిట్టి ఇవి ఇక్కడనే టెస్టులు చేస్తారు సార్, మా దగ్గరనే. అన్ని టెస్టులు కూడా చాలా తక్కువ ఉంటాయి, మీరు బయట కన్నా తక్కువనే ఉంటాయి. ఈ టెస్టులు చేయించుకొని మందులు వాడండి సార్. మళ్ళీ వారం రోజుల తర్వాత రమ్మన్నాడు కదా సారు, తగ్గిపోతుంది, మంచిగా తగ్గిపోతుంది. ఎప్పటి నుంచో ఉన్నది కూడా పోతుంది సార్, తగ్గిపోతుంది సార్. సార్ మంచి డాక్టర్ అని చెప్తున్నా సార్. మంచి చేస్తారు, అన్ని టెస్టులు చేస్తారు తక్కువనే బయటకంటే. సార్ ఇంకో నెంబర్ వచ్చింది సార్, రండి సార్. సార్ జనరల్ సార్, నమస్తే. నమస్కారం. గత 10 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పెడుతుంది సార్. ఇట్లా ఫ్యాట్ అయిపోయినా, ఇంతకుముందు పక్కగా ఉంటుంది, మీకంటే చాలా పక్కగా ఉంటుంది. నేను
ఇది ఇట్లా అయిపోయింది, ఏం చేయాలి అర్థమైంది. 10 ఏళ్ళ నుంచి చాలామంది డాక్టర్ దగ్గర చూపించారు. ఇప్పుడు మీ దగ్గర తగ్గుతుందేమో అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చాం. నమ్మకం ఉంది తగ్గుతుంది. తప్పకుండా తగ్గిపోద్ది. అలాగే సార్. మరి మందులు ఎక్కడెక్కడ వాడారు, ఏమేమి వాడారు? మందులు కొన్ని వాడాను సార్. ఇప్పుడు నాకు ఆయుర్వేదిక్ వాడాను ఎక్కువ. ఇప్పుడు అలోపతి ఇవన్నీ బాగుంటుంది డాక్టర్ మందులు అంటే నేను చూద్దామని ఇక్కడికి వచ్చాను సార్. తగ్గడం కాదు కదా, డబ్బులు పెరిగిపోయాను. పిలోడ్ పప్పు సార్. ముద్దపప్పు ముద్దపప్పులు ఎక్కువ తింటాను సార్. ముద్దపప్పులు బాగా తింటారు, ఆయిల్ బాగా వాడతారు. అవును సార్. అవునా? పూర్వీకుల నుంచి వస్తుంది. మా అందరు ఇలాగే ఉన్నారు, నా అలాగనే ఉన్నారు. ఓకే. అది లేకుంటే నడవది. పప్పు ముద్దపప్పు తినకపోతే నడవది. ఇట్లా అవే చేస్తారు ఎక్కువ. ఓకే. కానీ ఏ విధంగా చేయాలి? అయితే ముద్దపప్పు మానేయండి. అలాగే మీకు బాగా ఇష్టం అని ఉందా? ఇష్టమే సార్, చాలా ఇష్టం. మానేయండి. ఊరిస్తున్నారు. ముద్దపప్పు మానేయాలి. తర్వాత ఆయిల్ ఫుడ్ తగ్గించండి, తగ్గిస్తుంది సార్. టైంలీ యూజ్ చేయండి. ఈ మందులన్నీ ఆపేయండి. మందులన్నీ ఆపేసి నేను కొన్ని మందులు రాస్తాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్రాబ్లం చెప్తున్నారు కాబట్టి కొన్ని టెస్టులు కూడా అలాగే రాస్తాను. కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మరి అది తప్పకుండా మందులు వాడుతూ ఆ టెస్టింగ్లు చేయించండి. ఇది ఒక టాబ్లెట్ 2 పూటలు వాడండి. తర్వాత ఇది 3 పూటలు వాడండి. ఓకే. మందులు జాగ్రత్తగా వాడండి. అలాగే సార్. వాడి ఆ టెస్ట్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత సార్ సార్ ఎంత ఫీజు బాబు? చేంజ్ ఇస్తా సార్ తర్వాత. అలాగే అది ఆ మందుల చిట్టి కూడా సార్ ఈ మా పక్కన అవన్నీ టెస్ట్లు అవన్నీ మా దగ్గర ఉన్నాయి. మందులు కూడా మీరే మంచి తగ్గుతుందని మళ్ళీ వస్తాను. డెఫినెట్గా తగ్గిన తర్వాత కంగ్రాచులేషన్స్ స్వీట్ తీసుకొని వస్తాను. నాకు స్వీట్ వద్దు కానీ మీకు డెఫినెట్గా తగ్గుతుంది. అలాగే సార్. ఆ నమ్మకం ఉంది. మంచి డాక్టర్ సార్ మా సారు వచ్చిన వాళ్ళందరికీ తగ్గించారు సార్. అందుకని చెప్తే నీకు ఇది తీసుకొని పోయి పక్కన మావే ఉన్నాయి టెస్టులు చేసేటివి, అక్కడే చేసుకోవాలా? అక్కడ చేసుకోండి. ఇక్కడ వేరే దగ్గర సార్ ఇక్కడ చేసుకోండి. మందులు ఇస్తారు. ఈ మందులు వారానికి తగ్గుతాయి, మీకు చాలా మటుకు తగ్గుతాయి. మళ్ళా ఇంకా వేరే వాళ్ళకు కూడా చెప్పగలుగుతారు. అందుకని మంచిదండి. థ్యాంక్స్. ఓకే. డాక్టర్ గారికి నమస్కారాలు, మీకు నమస్కారం. సార్ ఓకే. టైం కదా సార్, తప్పుతుందా సార్? తప్పకుండా. ఈ మందులు వాడలేదు ఇప్పటిదాకా? చాలా పడింది సార్, ఆ. చాలా పడిన ప్రాబ్లం లేదు. ఆ. మీ దగ్గరకు వచ్చాను, మీరు ఫేమస్ డాక్టర్ అని మీ దగ్గరకు ఇక నమ్మకంతో వచ్చాను సార్. నాకు ఈ డబ్బుల విషయం పర్వాలేదు సార్, ఎన్ని టెస్ట్ అయినా చేయండి ఏదైనా చేయండి. కానీ నాకు కొంచెం స్ట్రాంగ్ కావాలని. పీల్చుకోండి, వదలండి. ఈ మందులన్నీ ఆపేసేయండి. మందులు ఒక్కటి వాడద్దు. రైట్. ఇది మన దగ్గర ఉందా సార్? ట్రీట్మెంట్ టెస్ట్ చేసి టెస్ట్లో చేసేది మన దగ్గర ఉందా సార్? అదే నేను చెప్పాను సరే. వాడండి. మామూలు టెస్టులన్నీ చేస్తారు. మందులు రమ్మాలకి వెళ్ళండి సార్. ఓకే సార్. సార్ వస్తున్నారు సార్. ఇంకొక నమస్కారం సార్. బాగా షుగర్ ఉంది సార్ నాకు. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి అంటే ఒక 2 ఏళ్ళు దాటింది. మరి షుగర్ అంటే వేరే అనుకున్నాను, కోటా షుగర్ కాదు, నాకు శరీరం షుగర్ ఉంది. ఓకే. మీ ఆహారపు అలవాట్లు ఏంటి? మామూలు నాన్ వెజిటేరియన్ తింటాను. రోజుకు 2 పెగ్గులు వేస్తానండి మందు. 2 పెగ్గులు. 2 ఎక్కువ మించాను. మించితే కోడలు ఒప్పుకోదు, కొడుకు ఒప్పుకోదు. డబ్బులు కూడా ఎక్కువ లేవు, పెన్షన్ ఎక్కువ రాదు. ఓకే. ఇప్పుడు మందు తీసుకొని బయట తిరిగినా కానీ పోలీసులు ఒప్పుకోవట్లేదు. లేదు ఒప్పుకున్నాం. నేను వెహికల్ మీద ఇంటనే కూర్చుంటా, తలుపులు వేసుకొని తాగేస్తాను. ఎవరు తెలియకుండా 3 కంటే తెలియదు. సార్ చెప్పింది చేయండి సార్. తెలియక అడుగుతున్నాండి.
చెప్పింది చేయాలి. సార్ దగ్గరకు వచ్చిన సార్ మంచోడు ఏమనుకోడు సారు లండన్ నుంచి వచ్చిందని చెప్పినాను. అంటే ఏమనుకోడు సార్ మంచోడు అన్నారు. డాక్టర్ సార్ అంటే నేను చేసే టెస్ట్ చేయాలి కదా, మీరు చెప్పినా కొన్ని ఇప్పుడు బీపీ డౌన్ అయినా షుగర్ డౌన్ అయినా ఒకటే ఏదో అనుకుంటాను. బీపీ డౌన్ అయిందా షుగర్ డౌన్ అయిందా తెలియదు. తెలియదు. అదే అందుకోసం మీరు మంచోళ్ళు అన్నారు అని చెప్తున్నా. అదే. సో మీరు ఈ మందులు అర్జెంటుగా ఆపేయండి. సార్ ఈ మందులు చాలా డూప్లికేట్ వస్తున్నాయి. అంతేనంట. మార్కెట్ ఎట్లా ఉందంటే మేము చెప్పకూడదు, కానీ చాలా దరిద్రంగా ఉంది. మరి అది కూడా డాక్టర్ గారు రాసిందండి, మీరు రాకూడదు. ఈ మందులు అర్జెంటుగా ఆపేసి కొన్ని టెస్టులు కూడా రాస్తాము. ఖరీదైన టెస్ట్లు అండి, మామూలు టెస్ట్లు అండి? కొంచెం ఖరీదే ఉంటాయి. మరి అది ఎందుకంటే నేను లండన్లో చదివాను. నేను మిడిల్ క్లాస్ అండి. మీరు దత్తాత్రి చెప్పారో లేదు, లండన్ స్టడీ కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాస్ట్గా ఉంటుంది. మిడిల్ క్లాస్ నేను. తప్పదు, మీకు తగ్గాలంటే మరి నాకు ఆ మందులు ఏం అర్థం కావడం లేదండి. ఇస్తారు. వస్తారా? ఈ మందులు కూడా వాడండి. 5 డేస్కి రాస్తాను. ఈ టెస్టులు కంపల్సరీ చేయించండి. 2 చేసి సరిపోదా అండి? లేదు, అన్నీ చేయాలి. ఏమాత్రం అయిందండి? ఒక అవుతుంది 10. 10 అంటే ఎంత? 10 10,000 అండి? 10,000 10,000 అండి? 10 సరే మంచి సరే టెస్ట్లు వేయడానికి చెప్పాను సార్. డాక్టర్ వల్లభనేని దగ్గర పంపించారు. ఓకే సార్, సరే పంపిస్తాను. ఈ మందుల చిట్టి ఇక్కడ చూపిస్తే మందులు ఇస్తారు సార్. అక్కడ టెస్ట్లు అవి చేయించుకోండి, తగ్గిపోతుంది. ఓకే. ఏమైంది డాక్టర్ దగ్గర పోయినా కదా, నాకు గ్యాస్ ట్రబుల్ ఏమైంది అది అట్లనే ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు. మరి మంచి 4 డాక్టర్ లక్షలు 3 లక్షలు 4 లక్షలు దగ్గర డాక్టర్ సక్కటోడు కాదురా. అరే గ్యాస్ ట్రబుల్కే నీకు అంత పైసలు అయితే మరి నాకు మీ మోకాళ్ళ నొప్పులు సర్జరీ స్కానింగ్ అని దానికని దీనికని నాకు అయ్యాడు మన్ను వాడు ఎన్ని టెస్టులు రాపించినట్టే అన్ని టెస్టులు రాపించండు. నా మోకాళ్ళ నొప్పి తగ్గలేదు రా. అదే కదా ఇప్పుడు వచ్చిన పరిశ్రమ, నాకు ఏం అర్థం కావట్లేదు. నీకెంత ఇది బిల్లు? నాకు 7 లక్షలు అని చెప్పంటే 5 ఇట్లా 5 అంటే ఏమో 5,000 అనుకున్నా. ఇక తీరానా తీసుకుపోయి మొత్తం అన్ని చేసి దానికి 5 లక్షలు దొబ్బిండ్రా. కడుపులో నొప్పికి 5,000 అనుకొని 5 లక్షలు దొబ్బిండ్రా పోయి. 5 లక్షలు దొబ్బిండ్రా. ప్రాబ్లం ఉంటే చెప్పిండు కదా అని చెప్పి మన పలువురు ఇక తగ్గేదాని గురించి అంత పైసలు ఇప్పుడు నేను 10 రోజుల నుంచి ఆ కొద్దిమేర రసాలు అయ్యేది అవుతున్నా. ఏం మంచిగా అనిపిస్తుందిరా భయ్. ఆ డబ్బులు అడిగి పెట్టే బదులు దానికోసం అనవసరం పైసలు ఖర్చు పెట్టుకొని వాడి అది ఎందుకు ఆర్గానిక్ ఫుడ్ తెచ్చుకున్న రోగానికి డాక్టర్ ఫీజుల కానీ లెక్కేస్తే తప్పనే కదా. మంచిది కదా. ఆలోచన చేస్తే తక్కువ, కానీ మరి మనం ఒక్కరం కొంటాం కానీ మన కుటుంబంలో అందరూ వాడవలసిందే. మరి అందరూ ఒకసారి డాక్టర్ మనమే చేసుకున్నట్టు ఆయుర్వేదిక్ లో కనుక మనకి మన దేశంలోనే కొత్తిమీర తర్వాత క్యారెట్ కొంచెం డాక్టర్ అని చెప్తావు కదా, డాక్టర్ మంచోడే. మరి ఇప్పుడు మీరు తినేదేమో బిర్యానీ తింటారు, మటన్ బిర్యానీ. 5 లక్షల బిల్లు చేశాడు. మరి తల్లంటే తలలో ఏముందో నాకేం తెలుసు. అందరి దగ్గర 5 లక్షలు మినిమం ఇవన్నిటికన్నా మన ఆరోగ్యం బాగుపడాలంటే ఈ డాక్టర్ల కంటే మనం తీసుకునే ఆహారం చేతుల్లోనే ఉంది. ఓకే అన్నయ్య గారు, నాకు షుగర్ అంటే షుగర్ కానీ పోయాను. షుగర్ అంటే ఒంట్లోనా ఇంట్లోనా అడిగిండు ఆ డాక్టర్. మరి ఆయన ఏం చెప్పినంటే నేను లండన్ పోయిండో మరి ఈ లండన్ పోయిండో తెలియదు నాకు. నేను డౌట్ వచ్చింది. నా డబ్బుతోనే బిల్డింగ్ కట్టిన మనము. ఎందుకంటే ఇప్పుడు ఈ రుచులకు అలవాటు అదే రుచి అనుకుని మనం అడగపోతాం. ఆడు దావతిస్తున్నాడని ఈడు దావతిస్తున్నాడని పోతున్నాం, తింటున్నాం, వస్తున్నాం, రోగాలు తెచ్చుకుంటున్నాం. వాటికన్నా మంచిగా మన ఇంట్లో ఉండదు శుభ్రంగా. మేలుపండి చూడు మేలమై ఉండను, పొట్ట విప్పి చూడు ఉండాలంటే మనం నిగనిగా బయట చేసుకున్నంత మనం బాగుండాలంటే తిండి కూడా బాగుండాలి.
తినే మనం తిండి అందరం బాగుండాలా? చూపులకి పచ్చగా ఏమంటారా? కనపడుతున్నాం కానీ నువ్వు లావుగా ఏదైనా మార్పు ఏం లేదనుకుంటే చేయాలి. సార్ దగ్గర ఏం లేదనుకుంటే మన దగ్గర ఎవడో మారాలనుకున్నాం మనమే ఉన్న టెక్నాలజీని వాడుకొని వాట్సాప్ అవి వాడుకొని అన్ని చేసి మన ఫ్రెండ్స్ కు మిగిలిన అందరికీ కూడా మొబిలైజ్ చేసి వాళ్ళని కూడా మంచి నచ్చపోయాం. మనం నచ్చపోయేది కాకుండా ఇంకా కనీసం మిగిలిన వాళ్ళని కాపాడదాం మనం. ఆహారమే ఆరోగ్యం, ఆహారమే ఆరోగ్యం, ఆరోగ్యము ఆరోగ్యమే మహాభాగ్యం. మహాభాగ్యం. ఈ విధమైన శ్లోకం అందరము తెలుసుకోండి. తిందాము, ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రజలుగా మేము తెలియజేస్తున్నాం. మేము మా అనుభవాన్ని చూసి మేము లక్షలు పోగొట్టుకున్నాక ఏమీ తగ్గలేదు. మన ఆహార అలవాట్లు మార్చుకుంటే డెఫినెట్ గా మనం పూర్తిగా తగ్గిపోతాం. మాకు అనుభవం వచ్చింది కాబట్టి మీరు కూడా మారండి. కార్పొరేట్ హాస్పిటల్కి డాక్టర్ల దగ్గరికి పోయి అనారోగ్యం చెప్పుకొని ఇంకా రోగాన్ని తెచ్చుకోకుండా ఆరోగ్యమైన జీవితాన్ని మనం పొందాలంటే మరి మన ఇంట్లోనే ఉండే కొన్ని వాటితోటి చక్కగా ఉంటే హ్యాపీగా ఉంటుంది. అలా ఉంటారని నేను ఆశిస్తున్నాను. మిత్రులారా, మీరు తీసుకునే ఆహారం గురించి, మీరు ఉండేటువంటి పరిసరాల గురించి, మీ భవిష్యత్తు వీటన్నిటి మీద కూడా మీకు ఉండేటువంటి అలవాట్ల మీదే ఉంది. పూర్వము మీరు ఇప్పటివరకు చర్చించిన వాటిల్లో కూడా పూర్వం తీసుకున్నటువంటి జాగ్రత్తలు, వాళ్ళ వ్యవహార శైలీలు, వాళ్ళ యొక్క ఆరోగ్యాలు చాలా బలమైనవి. కారణం ఏంటంటే వాళ్ళు తీసుకున్న ఆహారము ఎటువంటి మందులు లేనటువంటివి, బలమైనటువంటి ఆహార శైలి అది. ఆ ఆరోగ్యాలు ఆ విధంగా కుదుటపడి మంచి జీవితాన్ని గడించినటువంటి వాళ్ళు, 90 ఏళ్ళైనటువంటి వాళ్ళు కూడా గుంతలు ఎక్కి దిగుతూ ఉండేవాళ్ళు. సో అటువంటి వారిని మీరు మరొక్కసారి వెనక్కి వెళ్ళి ఇటువంటి జీవన శైలిని కోరుకోండి. మీ పిల్లలకి, మీ భావి పౌరులందరికీ కూడా ఈ జీవన శైలిని మార్పు చెప్పండి. దీని ఘనత గురించి చెప్పండి. జై భారత్.